అనాదిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. సత్యజ్ఞానసుఖస్వరూపమమలం క్షీరాబ్దిమధ్యస్థితం యోగారూఢమతిప్రసన్నవదనం భూషా సహస్రోజ్వలం త్రిక్షం చక్రపినాకసాభయకరాన్ బిభ్రాణమర్గచ్చవిం ఛత్రీభూతపణీంద్రమింద్రధవళం లక్ష్మీంద్రసింహం భజే. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సోమవారం శివోహం. ప్రదోషకాలం ప్రమథగణ పరివేష్టితమైనటువంటి కైలాస పర్వత ప్రాంగణం. ఈ సభ శివోహం. ఎందుకంటే శివగణం మాత్రమే రాగలిగినటువంటి శివకీర్తన శ్రవణానికి మీరందరూ వచ్చారు అంటే మీరందరూ శివుణ్ణి అహం అనుకున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చారు. మాకు తనికండ్ల భరణి గారు ఫోన్ చేసి శివోహం పాఠ ఆవిష్కరణ, దానికి మీరు రావాలి, మీ చేతితో ఆవిష్కరణ చేయాలన్నారు. మామూలుగా అయితే సోమవారం సాయంకాలం పూట మాకు పీఠ అర్చన వారాల్లో సోమవారం మాకు అధికంగా ఉంటుంది. కానీ ఆ అర్చన ఈ అర్చన రెండూ కూడా సమానమైనటువంటి రచనా సామగ్రితో శుద్ధాల అశోక్ తేజ గారు శివోహం అనేటి ఒక అద్వైత సిద్ధాంత భావనను కలుగజేశారని చెప్పి ఆ అర్చనను కొద్ది కాలానికి ఈ రచన ఆవిష్కరణకు వచ్చేసాము. ఈవేళ సోమవార కాలానికి దాంట్లోనే వారు అన్నారు ట్రైబలుడు అని. నిజంగానే అది చాలా అద్భుతమైనటువంటి సమన్వయం. ఎక్కడా లేనటువంటి భావన ఒక కైలాస పర్వతంలోనే మనకు కనిపిస్తుంది. అద్వైత భావన అక్కడ రెండవది లేదు, ప్రతిదీ శివమయం. ఎవరికి వారు శివుణ్ణి చూసి ఈయన నావాడు అనుకుంటూ ఉంటాడు కనుకనే కైలాస పర్వతంలో ప్రమథగణాది భూత పరివేష్టితుడైనటువంటి ఆ శివుడు మౌనంగా ఉంటే శివగణములైనటువంటి ప్రమథగణాలన్నీ కూడాను కీర్తనతో శివోహమని నర్తిస్తూ ఉంటాయట. అదే ఈవేళ వారు గానంలో మనకు చూపించారు. ఒక్కొక్కరు ఒక్కొక్క గానాన్ని చూసేటువంటి దృష్టికోణం ఒక రకంగా ఉంటుంది. వారి వారి వృత్తిని ఆత్మభావన బట్టి వారి యొక్క ఆలోచన సామగ్రిని బట్టి వారు ఆ కీర్తనలో ఉండేటువంటి అర్థాన్ని భిన్నమైనటువంటి రుచితో అవగాహన చేసుకుంటూ ఉంటారు. భరణి గారు చెప్పారు అందులో ఉండేటువంటి అంశాలు కొన్ని. ఏమిటి? జలగంగ జడను ముడిచి గరళమును గొంతుకని నుదుటిన నిత్యాగ్నులను దాచుకొని పార్వతి నేమి సగభాగం బిచ్చి మనుజుడికి దాంపత్య మడుగడను నేర్పితివి. చూడండి, అది వారి యొక్క దృష్టిలో అద్భుతమైనటువంటి జీవన ప్రమాణం. అంటే వారు ఇవ్వదలుచుకున్నటువంటి మెసేజ్ ఏమిస్తున్నారు మనకు? ఈవేళ సంసారం ఎలా ఉండాలి, ఎన్ని బాధలు ఉన్నప్పటికీ కూడా నీ వారిని నీలో నీగా అహంగా శివోహంగా చూసుకోవాలి తప్ప నీకున్న అహంతో ఎదుటి వారిని శవాలుగా మార్చేటువంటి పరిస్థితికి తేకూడదు. ఇది ఈరోజు శివోహంలో మనము మానవాళికి ఇచ్చేటువంటి ఒక మహా ఉపకారమైనటువంటి వార్త. ఎందుకంటే సంసారాలన్నీ కూడాను చిన్న చిన్న కారణాలకు ఇందాక మన శుద్ధాల అశోక్ తేజ గారు చెప్పినట్టు గోల్డ్ ఇవ్వలేదని చెప్పి గోటికి పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకునేటువంటి పరిస్థితి అయిపోయి డ్రమ్ముల్లో దాపెట్టి కుక్కర్లో ఉడికించే పరిస్థితికి వస్తుంది.
కాబట్టి అవేమీ లేకుండా శివుడి తత్వాన్ని ఒకసారి మనసారా ఈ పాటను చదివితే శివుడికి ఎంతటి కష్టం ఉన్నప్పటికీ కూడా కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని తన వారిని హక్కులు చేర్చుకునేటువంటి ఆ ముక్కంటి ఒక ఇంటిలో ఉండేటువంటి వారిని అందరూ కూడా తన ఒంటిలో ఉండేవారిగా చేసుకుంటున్నాడు. తన ఇల్లు కాదది, తన ఒళ్ళు అనుకుంటున్నాడు. తన ఒళ్ళే ఇల్లై తన వారికి అందరికీ కూడా ఇలలో ఎలాంటి యోగములు కలుగజేయాలో ఇందాక మన వారు చెప్పారు. యోగము అనివాదిభిరష్టద విభూతిర్ భూతిరైశ్వర్యం. దానికి ఇంకొక పేరు కూడా ఉన్నది, భస్మము అని. ఎందుకంటే ప్రపంచంలో ఏది కాలినా చివరి రూపం అద్వైతం, భస్మం. అది పెట్టుకునేటువంటి వాడు శివుడు. దానికి సుగంధం లేదు, దానికి రూపం లేదు, రంగు లేదు, రుచి లేదు, ఏమీ లేదు. ఎక్కడ పడితే ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడైనా మనం అలంకరించుకునేటువంటి తత్వంలో ఆయన్ని మనం ఏమంటున్నాము అంటే ఆ అద్భుతమైనటువంటి శివతత్వాన్ని అఘోర తత్వము అని మనం పిలుస్తున్నాం. ఆ అఘోర తత్వం ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారు అద్భుతంగా ఆ తత్వంలో రాస్తే శివోహం 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 శివా ఓం శివా ఓం శివా ఓం శివా ఓం. అఘోర తత్వంలో అహం లేదు, ఓమే ఉంది. దాన్ని ఈవేళ మనకు హోం కావాలి అంటే ఆ హకారం ఓం అనే దాన్ని మరిపింపజేస్తుంది. మనకు హోం వద్దు అనుకున్నాం అనుకోండి, ఓము మన ఓన్ అవుతుంది. దీన్ని తెలుసుకున్నటువంటి వాడు నిజమైన జ్ఞాని. దీన్ని వదులుకున్నటువంటి వాడి యొక్క బతుకు ఎటువంటి దారిలో వెళుతుందో మనకు తెలియనటువంటి ఒక ప్రయాణం లాంటిది. కాబట్టి అనేకం మేము చూసేటువంటి పదం శివోహం అనగానే ఇదేదో మాకు అద్వైత సిద్ధాంతానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదం హంస శివ అంటున్నాం. కాబట్టి హంస శివ, అందులో వేదంలో కూడా ఒక పదము, ఆ వేద మంత్రాత్మకమైనటువంటి పదాన్ని ఇందులో పాటలో పెట్టారు కదా, అదే సదా శివోం. సదాశివోం అనేటువంటి పదానికి, అహం బ్రహ్మాస్మి అనేటువంటి పదానికి, శివోహం అనేటువంటి పదానికి ఎక్కడ కూడా వ్యత్యాసం లేకుండా మంత్రాత్మకమైనటువంటి రచన ఎలా చేశారు. అందులో కూడా చిట్ట చివరిగా మన కర్మలు ప్రారంభమయ్యేటువంటిది అక్షరాభ్యాసంతో, జన్మలు ముగిసేటువంటిది మోక్ష సాన్నిధ్యంతో. అందుకే ఓంకారమునకు సాకారమై ఓనమాలకు శ్రీకారమై అని రాశారు. చూడండి, ఓనమాలకు శ్రీకారము అంటే అక్షరాభ్యాస కాలాన పుట్టినప్పటి నుంచే అక్షరం రాసేంత వరకు ఆ జీవి కాదు, కేవలం బాలుడు, శిశువు మాత్రమే. ఎప్పుడైతే అక్షరాన్ని అక్షరాభ్యాసంతో ప్రారంభం చేసి ఓనామః శివాయ సిద్ధం నమః అనేటువంటి పదాన్ని అక్షరం మీద పెడితే, అంతకుముందు ఎన్ని గ్రంథములు చదివినప్పటికీ కూడా అవి గ్రంథములే కానీ విద్యలు కాజాలవు. ఎప్పుడైతే శివాక్షరముతో ప్రారంభమవుతుందో, అందుకే కాళిదాసు గారు రఘువంశం ప్రారంభం చేస్తూ వాగర్ధ వివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయ్యే అని ప్రారంభం చేశారు. ఎందుకంటే అక్షరం శివుడు, అర్థము పార్వతి. అక్షరానికి అర్థము లేకపోతే అది అబద్ధం అవుతుంది కనుక శివుడున్న చోట పార్వతి ఉంటుంది కనుక. ఎందుకంటే ఇందాక వారు చెప్పినట్టుగా నీ పార్వతికి నీవేమి సగభాగం ఇచ్చి అన్నారు. అంటే ఒక పక్క వాక్కు, ఒక పక్క అర్థం, ఒక పక్క కంఠంలో గరళం. ఇవి అంత తొందరగా అక్షరము అర్థము శరీరానికి పట్టవు, ఎంతో అభ్యాసం కావాలి. ఆ అభ్యాసం అనేటువంటి గరళంలోనే చాలా మంది చిక్కుకుపోయి విద్యకు దూరమయ్యి విద్యను పొందలేనటువంటి జీవితంతో లోకంలో అజ్ఞానపు కారణమైనటువంటి ప్రారంధము చేత అనేక కష్టాలతో, అకృత్యాలకు, అధర్మానికి పాల్పడేటువంటి వారికి ఆ లైన్ అందు చూశారా సమాజానికి అదొక పెద్ద మెసేజ్. ఏమిటి? పార్వతీ పరమేశ్వరుల ఆరాధనతో విద్యను ఆరంభిస్తే నీకు అటువంటి ఏదైతే అజ్ఞానం అనేటువంటి ఉందో అది ఉండదు అని కాళిదాసు వారు చెప్పినటువంటి దాన్ని మన సుధాల అశోక తేజ గారు అందులో చాలా అర్థమైనటువంటి వ్యవహారంతో ఆ పక్కనే ఇంకొక మాట మాట్లాడారు. ఏమిటి అంటే చూడండి ఎంత అద్భుతంగా, నీ వదనము ఉదయ రవిబింబమై భూమికి నీ ఉనికి ప్రతిబింబమై. చూడండి, నీ వదనము నిజానికి ఉదయించేటువంటి సూర్యుడు వంటిదయ్యా, కానీ ఈ భూమికి నీ ఉనికి ఏదైతే ఉందో ఆయన వస్తాడు పోతాడు, రాత్రిపూట ఉండడు. కానీ రాత్రిపూట ఏదైతే నీ ఉనికి ఉందో అది హృదయంలో ఎప్పుడూ ప్రతిబింబమై ఉంటుంది అని మనకు అర్థం చేసుకునే వారిని బట్టి. కాబట్టి వేదాంతంగా అర్థం చేసుకుంటే వేదాంతంలో అర్థమవుతుంది. విపుల విఖ్యాత విప్లవాత్మకమైనటువంటి కవితా రచనతో వారు అన్ని రంగాల వారిని హృదయాలను స్పర్శిస్తూ
ఒక అద్భుతంగా చేసినటువంటి ప్రతి చోట శివుడే ఉంటాడు, ప్రతి మాట శివుడై పలికింప చేస్తాడు. మనం పలికినటువంటి దానికి ఎక్కడో ఒక చోట సత్యానికి కానీ అసత్యానికి కానీ ఫలితం తప్పక ఉంటుంది. కాబట్టి మనిషి జాగ్రత్తగా ఆ పలుకును పలకాలి. ఆ పలుకును మనం అబద్ధంగా పెడితే అబద్ధమైనటువంటి అసత్య కర్మలను మనం అనుభవించాలి. అదే సత్యంగా మనము యథార్థాన్ని తెలుసుకొని శివజ్ఞాన ప్రాప్తమైనటువంటి జీవితం మనుగడను సాగిస్తే ఆ శివుడు మనకు ఎప్పుడూ కూడా మంగళకరుడై, శుభంకరుడై, శంకరుడై, అద్వైత సిద్ధాంత ప్రతిపాదకుడై, మనలో నిజంగా ఏవేవి అజ్ఞానపు బాధలున్నాయో వాటినన్నిటినీ ఎవరైనా తొలగించాలి. అందుకే వేదాంతంలో ఒక మాట మేము అంటాం, జ్ఞానమిచ్చేత్ సదాశివ, మోక్షమిచ్చేత్ జనార్దన. మోక్షం రావటం అనేటువంటిది ఒక పదవి లాంటిది. ఆయన తీసుకోనాయన అంటాడు, కానీ ఆయన తీసుకోనాయన అనటానికి ముందు జ్ఞానము అంటే అడ్డంగా ఉన్నటువంటి పొరలన్నింటినీ తెంచేవాడు ఎవరైనా, ఆ పాశముల్ని తెంచేవాడు ఉన్నాడు అంటే ఆయన పశుపతి ఒక్కడే. కాబట్టి ఆ పాశముల్ని మనం ఎలా తీసుకోవాలి, తెంచుకోవాలి అంటే శివనామ స్మరణ అనేటువంటి ఒక మహాకుఠారంతో ఏదైనా ద్వేషము, అహంకారము, బాధ, భయము, దిక్కుతిరిగితనము, వైరుధ్యమైనటువంటి వైరుధ్య అవస్థలో క్లిష్టమైనటువంటి కాలాన, మానసిక ఉద్వేగ భరితమైనటువంటి సమయాన శివనామము చెయ్యాలి. అది ఈవేళ శివోహం అనేటువంటి ఒక మహా గేయ రచనకు, ఒక పాటకు, ఆవిష్కరణకు, అందులో సోమవారం మాఘమాసము అష్టమి సాయంకాలము శాకుంతలంలో ప్రత్యక్షాభిప్రపన్న స్తనభిరవదు రష్టాభిరష్టాభిరీశ అని కాళిదాసు వారు చిట్ట చివరి ఒక పాదంలో చెప్తారు. ఈశ్వరుడు ఎన్ని రకాలు ఉన్నారు? 8 రకాల ఈశ్వరుడు. ప్రత్యక్షాభిప్రపన్న స్తనభిరవదు రష్టాభిరష్టాభిరీశ. కాబట్టి అష్టమి కాలాన, పైగా అష్టమి శివుడికి ఇష్టమైనటువంటి సంఖ్య. సోమవారం శివప్రదమైనటువంటి వారం, అందులో ప్రదోషం శివుడు ప్రత్యక్షమైనటువంటి తన ఆత్మ కాలముగా పిలిచేటువంటి కాలం, అందులో శివోహం. ఇక దీని గురించి మనం చెప్పాలి అంటే దగ్గరలో శివరాత్రి. అందులో రచన చేసినటువంటి వారు అశోక్ తేజ్ గారు, నటించినటువంటి వారు తనికెళ్ళు భరణి గారు, దానికి నిర్మాతగా ఉన్నటువంటి వారు కేశవరెడ్డి గారు. చూడండి, ఎంతో మంది విష్ణువులు పూనుకుంటే గానీ ఒక శివగేయ రచన చేయలేకపోయారు. ఆ రచనను రూపాత్మకంగా తేవాలి. యశోకృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్. తర్వాత పాట పాడినటువంటి వారు కృష్ణన్, మధుబాలకృష్ణన్ గారు. యశోకృష్ణలో మధుబాలకృష్ణుడు. ఎందుకంటే మధువనంలో ఎప్పుడూ మనకు భాగవతంలో బాలకృష్ణుడు ఉన్నాడని ఎక్కడ ప్రమాణం లేదు. మధువనంలో ఉండేటువంటి కృష్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆయన్ని గోపికా కృష్ణుడు అంటాం. కానీ మధువనంలో ఉండేటువంటి గోపికలకు కృష్ణుడు మాత్రం బాలకృష్ణుడే. ఈ అన్వయాన్ని తెలుసుకుంటే కృష్ణుడి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. వీళ్ళ ముగ్గురి శ్రమను మనం చూస్తే శివోహం యొక్క అంతరార్థం మనకు అర్థమవుతుంది. ఈ విషయంలో శ్రమించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పరిపూర్ణమైనటువంటి శివానుగ్రహం తప్పక లభిస్తుంది కాదు, లభించింది. ఇంకా 3 భాషలలో ఈ యొక్క పాట రచన గావింపబడి ఆవిష్కరించుకునేటువంటి కాలములు ముందున్నాయి. అది శివానుగ్రహ పాత్రతకు వాళ్ళందరూ కూడా పాత్రులై, గోయల్ గారు, తర్వాత మన కర్ణాటక నుంచి వచ్చారు వరదరాజన్ గారు, తర్వాత ఇంకా ఎవరో రావాల్సినటువంటి వారు ఉన్నారు, వివేక్ గారు. వారేంటి తమిళంలో రాస్తున్నారు. చూడండి, హిందీ, కన్నడ, తమిళం, ఫస్ట్ తెలుగు. ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు. అంటే లెస్స అంటే ఒక రకంగా చెప్పాలి అంటే హై లెస్స, హై లెస్స. మంది హై ప్లస్ లెస్ 2 కలిస్తే దేశ భాషలందు తెలుగు హై లెస్స. ఇందాక మన వాళ్ళు అన్నారు ఏమిటి అంటే ఆ యొక్క శివుడు నాగుపాముల మోత చేత కరుడు కట్టినటువంటి ఏమన్నారండి భూస్వామి వారు, భూస్వామి వర్గపు చెందినటువంటి, అక్కడ కూడా ఆ భేదము లేక గంగ స్నానమాడించు వేళ గంగపుత్రుడై, అంటే బెస్త కులంలో వారికి ఏదైతే ఆధారంగా ఉందో దానికి కూడా గంగయే కారణము. లోకంలో భూస్వాములు బుసల్లో కొట్టడానికి కూడా ఆ సర్పములు బుసలను కొట్టించేవాడు ఆయనే.
కూరలు పీకేవాడు ఆయనే. స్నానము లేక తల్లి లేక ఆ జడలు జటిలంలా మారి చిక్కు పట్టినటువంటి వాడు, చిక్కులు లేకుండా ఉండువాడు ఆ యొక్క శివుడే. అటువంటి అన్ని రకములైనటువంటి తత్వములు కలిసినటువంటిది ఏదైతే మనలో ఉంటాయో, తలలో కాదు మనలో ఉంటాయో, మెదడులో ఉంటుంది. మనమేమో చిక్కు పట్టకుండా అనేక సుగంధ ద్రవ్యాలు పెట్టి జుట్టుని ముడిదీస్తాము, కానీ మనసులో ఉన్నటువంటి చిక్కుల్ని మాత్రం తీసే తైలములు అంజనములు లేవయ్యా. కంటికి పట్టినటువంటి చూపు ఉన్నదన్న అహంకారము చేత కంటితో చూసేవన్నీ నాకు కావాలనుకుంటాము తప్ప ఇచ్చే శంకరుడు నీలో ఉన్నాడా లేదా అనేటువంటి జ్ఞానము మనకు లేదయ్యా. శంకరుడు ఒక్కడుంటే చాలు, అహంకారము పటాపంతులు చేసి సగా జగములల్లో కూడా చిక్కుల ముడి విప్పు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అనుకోండి, తలకు పట్టిన చిక్కు కాదు, మనసులో ఉండేటువంటి చిక్కని ఏ అద్భుతమైనటువంటి చిక్కులనైనా సరే చెక్కు పట్టగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి పాటకు రచన చేసినటువంటి ఆ శివోహంలో ఉండే లిరిక్స్ ఉన్నాయి చూసారా. మనం రోజు వేదాంత తత్వంతో అర్థం చేసుకుంటే నిజంగా అన్ని ప్రస్థాన భాష్యాలు చదవక్కర్లేదు, అందులో ఉండేటువంటిది మీలో చూస్తే చాలు. ఎందుకంటే నీకంటి చల్లదనము వెన్నెలై వికసించు, వెన్నెలై ఈ నేల, నీకంటి వెలుగులే వేసవులై ఏ వేళ. చూడండి, ఆయన చూస్తే రాత్రిపూట చంద్రుడి కన్నులతో చూస్తూ ఉంటాడు, చల్లగా చూస్తూ ఉంటాడు. అదే పగటిపూట ఉదయించేటువంటి రవిబింబము నీ వదనము అని అన్నారు. పగటిపూట ఇప్పుడు రాబోయేటువంటిది వేసవి కాలం. మనం రాత్రిపూట పడుకునేటప్పుడైనా కళ్ళు మూసుకునేటప్పుడైనా చెప్పాల్సిన పదము, శివ నీ వల్ల నేను చల్లగా ఉన్నానయ్యా. తెల్లవారుతో చెమట పట్టి నిద్ర లేచేటప్పుడు, శివ శివ నీ వల్ల నేను ఇంకా చల్లబడ్డానయ్యా అని చెప్పుకోవాలి. పోయేటప్పుడు, శివ శివ నా ఒళ్ళు శాశ్వతంగా చల్లబడిందయ్యా అని చెప్పుకోవాలి. ఈ చల్ల ఏదైతే ఉందో ఆ శివుడి యొక్క నెత్తి మీద ఉన్నటువంటి గంగమ్మ మనకు అనుగ్రహిస్తే జ్ఞాన గంగగా మారుతుంది. లేదంటే మనల్ని వదిలిపోయి ఈ దేహము అజ్ఞానపు భంగురంలా మారిపోతుంది. కనుక ప్రతి ఒక్కరూ శివోహం అనేటువంటి దీనికి స్వామివారు ఎందుకు వచ్చారు అంటే, అందులో ఒక అద్వైతాన్ని శంకరులే చెప్పాలి. ఒకనాటి కాలంలో దేశంలో అనేక మతములు, అది కూడా బహిర్దేశ గతమైనటువంటి మతములు కాదు, భారతదేశానికి అవతల ఉన్నటువంటి మతములు కాదు, భారతదేశంలోనే ఉండేటువంటి అనేక మతములు, గణాపత్య, శైవ, వైష్ణవ, శాక్తేయ ఇత్యాది జైన, బౌద్ధ, చార్వాకాది మతములన్నీ కూడా ఎవరిది గొప్ప అనుకుంటూ ఉండేటువంటి సందర్భంలో అందరికీ కూడా సామాన్యమైనటువంటి అద్వైతము ఈ రోజు ఏదైతే శివోహంలో పలికినటువంటిదో, ఆ రోజు సాక్షాత్తు శంకరుడే భూమియందు శంకరాచార్యుల్లా వచ్చి నిజమైనటువంటి విఖ్యాత విప్లవాత్మక కారుడు ఎవరైనా ఉన్నారు అంటే అది శంకరుడు, మన శంకర భగవత్పాదుడు. ఆనాడు వారు రాసినటువంటి గ్రంథాలన్నిటిలో కూడా మనకేం చెప్పారు అంటే, నీ భావన యందు శ్రద్ధ పెట్టు గాని నీ భావనకు మూలమైన